హైదరాబాద్ ఫైనాన్స్ జిల్లా పరిధిలోని నానక్రామ్గూడ అమెరికా కన్సల్టెన్సీ ఏరియాలోని రోడ్డుకు ట్రంప్ పేరును వెంటనే తొలగించాలని సిఐటియు మెదక్ జిల్లా కార్యదర్శి మల్లేశం డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం బీజేపీ ప్రభుత్వం మాదిరిగానే అమెరికాలకు లొంగుబాటు వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా శనివారం నాడు సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మెదక్లో నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మల్లేశం మాట్లాడుతూ సామ్రాజ్యవాద కాంక్ష కలిగిన అమెరికా ఒకవైపు భారతదేశంపై ఆంక్షలు పెడుతూనే ఉందని విమర్శించారు. అమెరికాలోకి చదువుల కోసం అమెరికా వెళ్లిన విద్యార్థులకు క్రూరంగా వ్యవహరిస్తూ బేడీలు వేసి విమానం ఎక్కించి దేశానికి తిరిగి పంపి భారతదేశాన్ని తీవ్రంగా అవమానించిందని మల్లేశం దుయ్యబట్టారు. ఇరాన్ పై ఇజ్రాయెల్ తో కలిసి యుద్ధం చేస్తున్న కారణంగా దేశంలో క్రూడ్ ఆయిల్, వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్, యూరియా, ముడిసరుకుల ధరలు పెరిగి భారత ప్రజలు తీవ్రంగా నష్టపోతున్న విషయాన్ని గుర్తు చేశారు. మరోవైపు రష్యా వద్ద ఇంధనం కొనుగోలు చేయడానికి భారత ప్రభుత్వానికి అనుమతి ఇస్తామని కపట ప్రేమ ప్రకటించారు. రష్యాతో స్వతంత్రం వచ్చిన నాటి నుంచే భారత్ కు సత్సంబాలు ఉండగా భారత అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకుంటూ దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా వ్యవహరించే అమెరికా చర్యలను సిఐటియు తీవ్రంగా ఖండిస్తుందన్నారు. భారతదేశాన్ని ఇన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్న అమెరికా దుశ్చర్యలకు నరేంద్ర మోదీ సర్కార్ ఖండించకపోను లొంగుబాటు వైఖరిని తీవ్రంగా విమర్శించారు. అనేక విషయాలు యూనియన్ ప్రభుత్వం బాటలోనే నడుస్తున్న తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ హైదరాబాద్ లో ఒక రోడ్డుకు ట్రంప్ పేరు పెట్టడాన్ని చూస్తే వీరి నిజ స్వరూపం బయటకు పడిందన్నారు. ప్రజలను దోచుకోవడం, దేశ సార్వభౌమత్వాన్ని అమెరికాకు తాకట్టు పెట్టడంలో రెండు ప్రభుత్వాలది ఒకే దారన్న విషయాలు తేటతెల్లమైందన్నారు. ఇప్పటికైనా ఫైనాన్షియల్ జిల్లా పరిధిలో గల నానక్రామ్గూడ రోడ్డుకు ట్రంప్ పేరును తొలగించాలని, తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ తన చిత్తశుద్ధిని చాటుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి మల్లేశం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి జె సంతోష్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. ఫైనాన్షియల్ జిల్లా పరిధిలోని నానక్రామ్గూడ రోడ్డుకు ఇటీవల నిర్మిస్తున్నటువంటి కొత్త రోడ్డుకు ట్రంప్ పేరును మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. భారతదేశాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా సర్వనాశనం చేస్తున్నటువంటి ట్రంప్ యొక్క పేరును తెలంగాణ హైదరాబాద్ కు ఆ రోడ్డు పేరు పెట్టడాన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తున్నది. ఎందుకంటే ట్రంప్ ఇరాన్ తో యుద్ధం కొనసాగించడం వల్ల ఇవాళ భారతదేశానికి గ్యాస్ కొరత వచ్చింది, డీజిల్ కొరత వచ్చింది, అదే రకంగా యూరియా కొరత కూడా తీవ్రంగా వచ్చింది. యూరియా ఉత్పత్తుల యొక్క ధరలు కూడా పెద్ద ఎత్తున పెరిగిపోయి ఈ యూరియా కష్టాలకు కూడా కారణము ట్రంప్. భారత ప్రభుత్వము ట్రంప్ కు లొంగిపోయి ట్రంప్ ను వ్యతిరేకించేటువంటి పరిస్థితులు లేదు. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము బీజేపీని వ్యతిరేకిస్తూ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా గట్టిగా నిలబడతలేదు. సామ్రాజ్యవాదానికి లొంగిపోతున్నటువంటి భారత నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని పరోక్షంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వము మద్దతిస్తున్నట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్ లో ఫైనాన్షియల్ జిల్లాలో పెడుతున్నటువంటి ఈ నానక్రామ్గూడలోని రోడ్డుకు ట్రంప్ పేరును తక్షణమే తొలగించాలని మరోసారి సిఐటియు డిమాండ్ చేస్తున్నది. ప్రజాస్వామికవాదులంతా దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు గాని, మేధావులు, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈ రకమైనటువంటి నిరసనలకు ముందు రావాలని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా మెదక్లో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.